ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. 8 దేశాలు తలపడే ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15 మందితో కూడిన టీంను వెల్లడించారు. ఏమైనా మార్పులు చేయడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది. అంతకుముందు వాంఖండే మైదానంలోనే దాదాపు 2.5 గంటలకు పైగా బీసీసీఐ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కాలేదు. శుక్రవారమే తన నివేదికను సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ఇదే జట్టు కొనసాగుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20, పాకిస్తాన్ తో ఫిబ్రవరి 23, న్యూజిలాండ్ తో మార్చి 2న టీమిండియా దుబాయ్ వేదికగా తలపడనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతుంది. దయాది దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలో జరగనున్నాయి. చివరిసారిగా టీమిండియా 2013లో ధోని నాయకత్వంలో విజేతగా నిలిచింది. ఇందులో రోహిత్ శర్మ, శుభన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమి, హర్షదీప్ సింగ్ 2025 టోర్నీలో సెలెక్ట్ అయ్యారు.